T6 News. This is Priya. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ బీజేపీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్, తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు పసునూరి భిక్షపతి చారి జన్మదిన వేడుకలు మీర్పేట్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరై భిక్షపతి చారికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలలో భాగంగా కేక్ కట్ చేసి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రజాసేవలో భిక్షపతి చారి అందిస్తున్న సేవలను కొనియాడారు. సమాజ అభివృద్ధి, పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలియజేసిన మీడియా ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, వాట్సాప్ ద్వారా, మెసేజ్ ద్వారా నాకు కలిసి డైరెక్ట్గా తెలిపిన వారందరికీ నేను పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ప్రేమలు నా పైన ఉండాలి. మీరందరూ నాకు అండగా ఉంటే మీ అందరి అండ నాకు ఎంతో ఉన్నంత బలంగా భావించి నేను రాబోయే రోజులలో మీకు అందరికీ సేవ చేయడానికి నేను మరింతగా శ్రమిస్తూ మీకోసం నా ఒంట్లో రక్తం బొట్టు ప్రాణం ఉన్నంత వరకు మీకందరికీ నా వంతు వరకు నేను సహాయం చేస్తానని తెలియజేస్తూ ఇలాంటి ప్రేమాభిమానులు మరింత నా మీద ఉన్నందుకు మరొకసారి మీకు అందరికీ ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భవిష్యత్ కార్యాచరణ రేపు భవిష్యత్తులో ముఖ్యంగా ఈ మీర్పేట్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీలో కలిసిన సందర్భంగా 15 డివిజన్ ప్రశాంత్ హిల్స్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి అభ్యర్థిగా నేనే ముందస్తులో ఉన్నాను. కావున నేను గతంలో కార్పొరేటర్గా గెలిచాను. గతంలో చిన్న డివిజన్ కార్పొరేటర్ ఉండే, ఇప్పుడు జిహెచ్ఎంసీ పెద్ద డివిజన్గా మారింది. నేను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వారి సమస్యలపై నేను ప్రతిపక్షంగా మేము పోరాడుతూ ఉన్నాం. అది ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఎప్పుడు మీకు అందరికి అందుబాటులో ఉండే వ్యక్తిని మీరు గమనించి మీరు ఆదరిస్తే మీకు ఎల్లవేళలా మీ సేవ చేసుకునే భాగ్యం నాకు కలుగుతుందని నేను తెలియజేస్తూ మీకు అందరికీ నేను ఒకటే, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మీరందరూ ఆశీర్వాదం నాకు కావాలి. మీకు అందరికీ నేను అండగా ఉంటానని తెలియజేస్తూ జై మాతా, భారత్ మాతాకి జై.